అండ్ ఇప్పటి వరకు మేము చేసుకుంటూ వస్తున్నాం కదా ఏకాదశి రుద్రుల యాత్ర. ఈ యాత్ర మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా ఒక లైన్ ప్రకారం కాదు, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. అసలు లైన్ ప్రకారం రావాలంటే కనుక పెద్ద దూరం అయిపోతుంది, మొత్తం దూరాభారాలు అయిపోతుంది. సో లాస్ట్ టైం వచ్చేసి మేము అయితే ఏకాదశి రుద్రుల యాత్ర అయితే చేసాము. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంటూ ఉంటుంది. సో ఈ సంవత్సరం వచ్చేసి మేమైతే ఏకాదశి రుద్రుల యాత్ర అయితే చేస్తున్నాము. ఇక్కడైతే మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే మొదలు పెడుతున్నాము ఈ యాత్ర వచ్చేసి. సో ఈ యాత్రలో వచ్చేసి మేమైతే ఎగ్జాక్ట్గా 11 గుళ్ళు అయితే ఉంటాయి మా చుట్టుపక్కల. ఈ 11 గుళ్ళని నేను మీకు చూపిస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు నాని బ్లాగ్స్. సో మనం అయితే ప్రజెంట్ మన ఇంటి దగ్గర అయితే ఉన్నాము. మన ఇంటి దగ్గర నుంచి అయితే మనం అయితే ఏకాదశి రుద్రుల యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఏ టెంపుల్ ఉందో అది కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా డైరెక్ట్ గుళ్ళో కలుద్దాం, గుడి దగ్గరకు వచ్చేయండి. ఇది వచ్చేసి ఏకాదశి రుద్రుల గుళ్ళో మొదటి ఆలయం. ఇది వచ్చేసి ఈ గుడి పేరు వచ్చేసి బాలత్రిపుర సుందరి వ్యాఘ్రేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఏకాదశి రుద్రుల గుళ్ళో ఇక్కడ మీకు ఫ్లో చార్ట్ కనిపిస్తుంది చూసారా. ఈ చార్టులో వచ్చేసి ఏ ఊర్లో ఏ ఆలయం ఉంది, ఆ ఆలయం పేరేంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది చూడండి. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ వచ్చేసి. ఇక్కడ నుంచి మనం అయితే ఆలయం లోపలికి వెళ్తాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే మొత్తం ఆలయం ఎంట్రన్స్ అయితే వచ్చేసి. ఇప్పుడు మనం ఏకాదశి రుద్రుల గుడిలో మొదటి గుడికి అయితే వచ్చేసాం. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం. శాస్త్రం ప్రకారం 11 నామాలతో ఉన్న గుడే ఈ వ్యాఘ్రేశ్వర స్వామి గుడి. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ విశ్వేశ్వర రుద్రుడు అని పిలుస్తారు. ఈ గుడి కథ ప్రకారం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన ప్రతిరోజు అడవికి వెళ్లి పువ్వులు కోసి దేవునికి అలంకరించేవారు. ఒక రోజున ఆయన అడవికి వెళ్లి పువ్వులు కోస్తూ ఉండగా ఒక పులి ఎదురయ్యింది. ఆ బ్రాహ్మణుడు భయపడి ఒక చెట్టు ఎక్కారు. అయినా సరే ఆ పులి వెళ్ళకపోవడంతో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టుకు ఉన్న ఆకులని ఆ పులి మీద వేస్తూ శివనామం జపం చేస్తూ ఉండిపోయారు. తెల్లవారు అయ్యింది. ఆ పులి కదలిక ఏమీ లేకపోవడం చూసి ఆ బ్రాహ్మణుడు ఊరిలోకి వెళ్లి జరిగిందంతా చెప్పగా బల్లాలో తీసుకుని వచ్చి ఆ పులి ఉన్న చోటికి వచ్చి కొట్టగా అక్కడ రాయి లాంటి శబ్దం వినిపించింది. దానిని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బ్రాహ్మణుడు ఎక్కిన చెట్టు మారేడు చెట్టు. ఆ రోజు మహాశివరాత్రి అయ్యింది. జాగారం చేస్తూ ఉండిపోయారు. అప్పుడు శివయ్య ఆ బ్రాహ్మణుని జపానికి ఎంతో ఆనందించి ఇక్కడ వ్యాఘ్రేశ్వరుడిగా వెలిశారు. ఈ శివుడు మొత్తం ఏకాదశి రుద్రులలో జగ్గన తోటలో జరిగే తీర్థంలో వచ్చే ప్రతి ఊరిలో వేరే వేరే పేర్లుగా ప్రతిష్ఠించబడింది. ఈ గుడికి రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి క్షేత్రపాలకుడిగా ఉండడం విశేషం. ఈ గుడిని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటే చలి దెబ్బకైతే నాకు రంప పట్టేసింది. అండ్ మీరు కనుక ఈ లోపల గుళ్ళని దర్శనం అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఒక దారి కనిపిస్తుంది చూసారు, వనదుర్గ అమ్మవారు అని కనిపిస్తుంది. నా వేలు పెట్టాను. అక్కడి నుంచి అలా వెళ్తే ఇక్కడ కూడా ఒక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఇది కూడా దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది కూడా ఇందాక నేను చెప్పాను కదా, ఇలా వస్తే ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారి గుడి కూడా దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఒక విగ్రహం అయితే పెట్టారు. సో మీకు ఈయన గురించి తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా మనం ఫస్ట్ గుడి అయితే కంప్లీట్ అయిపోయింది, వ్యాఘ్రేశ్వర స్వామివారి గుడి. ఇంకా మనం నెక్స్ట్ గుడిలో అయితే కలుద్దాం మనం. ఇదే ఏకాదశి రుద్రుల యాత్ర. ఇది వచ్చేసి రెండవ గుడి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఆలయం ఎంట్రన్స్ అయితే వచ్చేసి వెళ్ళిపోదాం మనం. రుద్రుల గుడిలో ఇది వచ్చేసి 11వ ఆలయం. స్థల పురాణం ప్రకారం విష్ణుమూర్తి సహస్ర అంటే 1000 కమలాలతో 1000 నామాలతో పరమేశ్వరుడిని పూజించగా ఆ పరమేశ్వరుడు ఆనందభరితుడై విష్ణుమూర్తికి సహస్ర చక్రముని బహుకరించాడు. అలాగే ఈ గుడికి మహాదేవ రుద్రునిగా లింగ రూపంలో ఈ పుల్లేటుగురు గ్రామంలో ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తోంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, అలాగే బాబా గుడితో ఇక్కడ చాలా నిండుగా ఉంటుంది. మా సమాచారం నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇందాక నేను వ్యాఘ్రేశ్వర స్వామివారి ఆలయం చూపించాను కదా, అక్కడి నుంచి ఇప్పుడు నేనున్న ఆలయానికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది అంతే మ్యాక్సిమము. సో ఇది మా ఏకాదశి రుద్రుల గుడిలో ఇది వచ్చేసి రెండవ గుడి. ఈ గుడి పేరు కూడా వచ్చేసి బాలత్రిపుర సుందరి వ్యాఘ్రేశ్వర స్వామివారి ఆలయం. ఇప్పుడు చూపించినట్టు ఈ పుల్లేటుగురు వ్యాఘ్రేశ్వరం కూడా రెండు పక్కపక్కనే ఉంటాయి. మనం ఏ జన్మలో ఎలా పుట్టామో తెలియదు, ఎలా ఉన్నామో తెలియదు, కానీ 1000 జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా పోతాయని చెప్పాడు ఇటువంటి శివాలయం. కానీ ఈ బ్రహ్మసూత్రం స్వయంగా ఉంది. ఇది చెక్కిన లింగం కాదు, అది చెక్కిన బ్రహ్మసూత్రం కాదు.
వేయంగా ఆ లింగం పుట్టినప్పుడే దానికి బ్రహ్మసూత్రం ఏర్పడింది. ఇది నర్మదాబాణం అంటారు, అంటే నదిలో పుట్టిన లింగం. ఏ నదిలోనూ తప్పు గంటకి నదిలో పుట్టింది. నది అన్నాను ఆకర్ణించు వెళ్ళేదా, నర్మదాబాణం అన్నాను, తర్వాత ఏమన్నాను నది అన్నాను. అది గంటకి నదిలో పుట్టింది. అంటే ఈ గంటకి నది ఎక్కడ ఉంది అంటే నేపాల్ దేశంలో ఉంది. అక్కడ ఆ నదిలో పుడతాయి కార్యక్రమాలన్నీ కూడా అక్కడే పుడతాయి. అర్థమైందండి? అందుచేత అక్కడ పుట్టిన లింగం ఇది. ఇది విశ్వామిత్ర ప్రతిష్ట అంటారు. కొత్త యుగంలోది. అప్పుడు ఎప్పుడో కొత్త యుగం కొత్త యుగం అప్పుడుది. అవునా కాదంటే నేను నిర్ధారణ చేయలేను, అప్పుడుదని చెప్పబడింది. అర్థమైందండి? ఈ గుళ్ళో అయితే ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు లోపల శివాలయంకి వెళ్తున్నప్పుడు అయితే అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక అర్ధచంద్రాకారంలో అయితే ఒక బొట్టు ఉంటుంది. అది చూస్తే 1000 జన్మల ఫలితం అని అంటారు. సో దీని గురించి మీకు తెలిసినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడితోటైతే మన ఏకాశరుద్రుల గుళ్ళో 2వ గుడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గుళ్ళో కలుద్దాం మనం. ఇప్పుడు మన ఏకాశరుద్రుల యాత్రలో 3వ గుడికి అయితే వచ్చాము. ఈ గుడి పేరు వచ్చేసి మేనకేశ్వర స్వామివారి ఆలయం. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఏకాశరుద్రుల గుడిలో ఇది 3వ గుడి. ఇది వచ్చేసి సో మీకు ఇక్కడ కూడా చార్ట్ రూపంలో అయితే ఉంటుంది చూసారా. సో ప్రతి గుడిలో కూడా ఇలాగ ఉంటుంది. సో మీరు ఏ ఊర్లో ఏ గుడి ఉంటుంది అనేది ఒక క్లియర్ అయితే ఉంటుంది. మీరు ఇంకెటువంటి టెన్షన్స్ లేకుండా ఈ చార్ట్ ఫాలో అయితే వెళ్ళిపోవచ్చు. ఈ గుడి వచ్చేసి ఏకాదశ రుద్రుని గుడిలో ఇది వచ్చేసి 2వది. ఈ గుడి పేరు వచ్చేసి మేనకేశ్వర స్వామి గుడి. అలాగే ఇది వచ్చేసి రుక్మిణి సమేత కృష్ణ ఆలయం కూడా ఉంది. ఈ గుడి 17వ శతాబ్దం కాలం నుంచి కూడా ఉంది. పెదపొడి అంటే కృష్ణాలయం పెదపొడి అని అర్థం. స్థల పురాణం ప్రకారం పూర్వం విశ్వామిత్రుని తపస్సును భంగం చేయడానికి ఈ లోకంలోనే అందమైన మేనకను పంపుతారు ఇంద్రుడు. మేనక అందానికి ఆకర్షింపభరితుడైన విశ్వామిత్రుడు తపస్సును వదిలి ఆమెకు లోనయ్యారు. దానికి ఫలితంగా ఆమె గర్భవతి కూడా అయ్యారు. ఆమె ఒక ఆడపిల్లకి జన్మనిస్తారు. ఆ బిడ్డని విశ్వామిత్రునికి అప్పచెప్పి ఆమె బయలుదేరడానికి సిద్ధమయ్యారు. తన తపస్సు భంగం జరిగింది అని తెలుసుకున్నారు విశ్వామిత్రుడు. ఆమెను ఇంద్రలోకానికి పంపకుండా చేస్తారు విశ్వామిత్రుడు. ఆమె తనకు ఎన్ని శక్తులు ఉన్నా కూడా విశ్వామిత్రుడికి ఉన్న శక్తికి ముందు ఏమి చేయలేకపోయారు మేనక. అప్పుడు ఆమె శివుని ప్రార్థించారు. అప్పుడు ఆమె ఈ గ్రామంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆమె ఇంద్రలోకానికి వెళ్ళారు. అది ఈ గుడి యొక్క స్థల పురాణం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏకాదశరుద్రుల యాత్రలో 4వ గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి పేరు వచ్చేసి చెన్నమల్లేశ్వర స్వామివారి ఆలయం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా గంగల్కూర్లో అయితే ఉంటుంది. ఈ గుడి వచ్చేసి ఏకాదశ రుద్రుల గుడిలో ఇది 10వ ఆలయం. ఈ గుడి పేరు వచ్చేసి చెన్నమల్లేశ్వర స్వామి గుడి. ఈ గుడిలో మనం ఆది శంకరాచార్యుల వరకు ఉంటారు. ఆది శంకరాచార్యుల ఆలయం ముక్కామల్లోను అలాగే గంగల్కూరులో కూడా ఉంటుంది. ఈ గుడి స్థల పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు వారి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం గురించి శివుని వద్దకు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ఆది అంతం లేని లింగ రూపాలను ధరించారు. అప్పుడు శివుడు బ్రహ్మను తన శిరస్సును చూసి రమ్మని, అలాగే విష్ణుమూర్తిని తన పాదములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని చూసి రండి అని అన్నారు పరమేశ్వరుడు. పాతాళ లోకం వరకు వెళ్ళిన విష్ణుమూర్తి శివుని పాదాలు కనిపించలేదు అని చెప్పారు విష్ణుమూర్తి. కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినా ఒక ఆవును ఒక మొగలి పువ్వును సాక్ష్యంగా తీసుకువచ్చారు బ్రహ్మ. ఆ విషయానికి శివుడు ఎంతో ఆగ్రహం పొందారు. అప్పుడు బ్రహ్మదేవునికి మాత్రం పూజలు పునస్కారాలు ఎవరూ చెయ్యరు అని చెప్పించారు శివుడు. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వును పూజకి పనికి రాకుండా చేస్తారు శివుడు. తలతోటి అవునని తాకుతోటి కాదు అని సాక్ష్యం చెప్పినందుకు ఆవుని ముందు భాగంలో కాకుండా వెనక భాగం నుండి పూజించే విధంగా చేస్తాడు పరమేశ్వరుడు. అలా ఆద్యంతాలు లేని పరమేశ్వరుడు సదాశివుని రుద్రునిగా ఈ గ్రామంలో వేద పండితులు ప్రతిష్ఠించబడ్డారని ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడితోటి మనకైతే 4 గుళ్ళు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనం 5వ గుడిలో అయితే కలుద్దాం మనం. ఇప్పుడు మేము వచ్చేసి ఎగ్జాక్ట్గా 5వ గుడికి అయితే వచ్చాము. ఈ గుడి పేరు వచ్చేసి వీరేశ్వర స్వామి వారి ఆలయం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా గంగల్కూర్ అగ్రహారంలో అయితే ఉంటుంది. ఇది ఆలయం వచ్చేసి ఏకాదశ రుద్రుల గుడిలో ఇది వచ్చేసి 9వ ఆలయం. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం.
అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి ఆలయం. స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞానికి తన కూతురైన సతీదేవిని భర్త అయిన పరమేశ్వరుని పిలవలేదు. అయినా సరే పిలవని పనికి వెళ్లి అవమానం పొందింది సతీదేవి. తన కాలితో నేల మీద చేసిన రాపిడి వల్ల ఏర్పడిన అగ్ని జ్వాలలో కాలి బూడిదైపోతారు. ఈ సంగతి తెలిసిన పరమేశ్వరుడు ఆగ్రహించి ఉగ్రరూపుడే శివతాండవం చేస్తూ తన జటాజూటంలోంచి జటను తీసి భూమిపై కొట్టగా శివుడి అంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించారు. ఆయన దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తారు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగ రూపంలో ఈ గ్రామంలో వేద పండితులు అయిన బ్రాహ్మణులచే ప్రతిష్ఠించారని ఈ గుడి యొక్క స్థల పురాణం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ గంగల్కూరు అగ్రహారం విగ్రహానికి గంగల్కూరుకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇదంతా దరిదాపులో కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది గంగల్కూరుకి గంగల్కూరు అగ్రహారానికి. ఒకవేళ మీకు రూట్ అర్థం కాకపోతే మీకు దారి మధ్యలో అలా మీకు గంగల్కూరు అగ్రహారానికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలామంది చెప్తారు అక్కడికి. అండ్ పురాణాలు చెప్తున్న ప్రకారం ఇదే అసలైన విగ్రహం అంటారు, ఇందాక గంగల్కూర్తి కాదంటారు. మరి ఇది నా బట్టికి నాకు తెలిసి మాత్రమే. సో మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పటివరకు మేము చేసుకుంటూ వస్తున్నాం కదా ఏకాదశి రుద్రుల యాత్ర. ఈ యాత్ర మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా ఒక లైన్ ప్రకారం కాదు, మాకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. అసలు లైన్ ప్రకారం రావాలంటే కనుక పెద్ద దూరం అయిపోతుంది, మొత్తం దూరాభారాలు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు వేగరేశ్వరం అయిపోయిన వెంటనే ఫస్ట్ ముక్కామల, అలా మళ్ళీ పెదపూడి ఇలా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అలా తిరుగుతూనే ఉంటాము. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ చూసుకుని వచ్చేసేయండి. సో ఇది సీక్వెన్స్గా ఫాలో అవ్వాలి, ఇదే లైన్గా ఫాలో అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడితోటైతే మన గంగల్కూరు అగ్రహారం దేవాలయం కూడా మేము కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా మేము మొసలపల్లి అయితే వెళ్తాము. సో మొసలపల్లిలో డైరెక్ట్ కలుద్దాం మనం. ఇప్పుడు మనం ఏకాదశి రుద్రుల్లో నెక్స్ట్ గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి పేరు వచ్చేసి శ్యామలాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామివారి ఆలయం. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది మొత్తం రూట్ మ్యాప్. మొత్తం ఎక్కడెక్కడ ఏకాదశి రుద్రుల్లో ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం రూట్ మ్యాప్ అంతా కనిపిస్తుంది చూసారా. ఏకాదశి రుద్రుని గుడిలో ఇది వచ్చేసి 8వ గుడి. ఈ గుడి పేరు వచ్చేసి శ్యామలాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి గుడి. ఈ గుడిలో వచ్చేసి ఇంకా వేరే ఇంకొక ఆలయం కూడా లేదు. స్థల పురాణం ప్రకారం భృగండ మహర్షి కుమారుడు అర్ధవిష్యుడు అయిన మార్కండేయులకి 16 సంవత్సరాలు నిండాయి. ఆ బాలుడి యొక్క ప్రాణాలు తీసుకురమ్మని యముడు తన దగ్గర ఉన్న యమభటులను భూమికి పంపిస్తారు. చిన్ననాటి నుంచి పరమేశ్వరుడిని తన ప్రాణంలో చూసుకున్నాడు మార్కండేయుడు. శివ యజ్ఞం చేస్తూ ఉండగా అతని తేజస్సును చూసి ఆ బాలుడి ప్రాణం తీసుకురావడం మాతరం కాదు అని చెప్పారు యమభటులు. వెంటనే యముడు తన వాహనం అయిన దున్నపోతు మీద మార్కండేయుల ప్రాణం తీసుకురావడానికి వెళ్తారు. అప్పుడు మార్కండేయుడు శివనామ జపంలో మునిగి ఉంటాడు. అప్పుడు యముడు తమ యమపాసాన్ని మార్కండేయుల మీద వెయ్యగా మార్కండేయులు శివుని విగ్రహం కౌగిలించుకుని నన్ను కాపాడు తండ్రి అని వేడుకుంటారు. వెంటనే శివుడు లింగ రూపంలోంచి ఉద్భవించారు. ఆ రూపం చూసి యముడు భయపడిపోతారు. నన్ను క్షమించు అని వేడుకుంటాడు. అలా శివుడు అర్ధశ్యకుడు అయిన మార్కండేయుడిని మృత్యువు నుంచి రక్షించి యముడిని జయించి మృత్యుంజయుడు అవుతాడు. ఈ గ్రామంలో మృత్యుంజయుడిగా లింగ రూపంలో ఉండి ఆయనని చెన్నమల్లేశ్వర స్వామిగా పేరు పొందారు. ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఇంకా వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పుడు మనమైతే ఏకాదశి రుద్రుల్లో మొసలపల్లి అయితే వచ్చాము. సో ఈ ఆలయం పేరు వచ్చేసి భోగేశ్వర స్వామి వారి ఆలయం. అండ్ మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఏకాదశి రుద్రుల యొక్క రూట్ మ్యాప్. ఇప్పుడు మనం ఏకాదశ రుద్రుని గుడిలో 7వ గుడికి వచ్చేసాం. ఈ గుడి పేరు వచ్చేసి బాలా త్రిపుర సుందరి శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ స్వామి పేరు వచ్చేసి నీలకంఠ రుద్రుడు. స్థల పురాణం ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదం చేస్తూ ఉండగా అక్కడి నుంచి వచ్చిన విషాన్ని ఎవరికి కూడా హాని కలిగించకుండా ఉండడానికి ఆ విషాన్ని పరమేశ్వరుడే తన కంఠంలో దాచుకుంటారు. ఆ విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకోవడం వల్ల అక్కడ మొత్తం నీలంగా మారిపోతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని అంటారు. ఆ నీలకంఠుడే ఈ గ్రామంలో లింగ రూపంలో ఆవిర్భవిస్తారు. ఆ శివుడిని కొలిచిన వారందరికీ సుఖం పొందుతుంది అని అంటారు. ఆయన భోగులను వేసుకుని ఉంటారు. భోగులు అంటే పాములు అని అర్థం. ఆయన భోగులను ధరించడం వల్ల ఆ పరమేశ్వరుడిని అనంత భోగేశ్వర స్వామిగా పేరు పొందారు. మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా ఈ ఏకాదశి రుద్రులు అనేది మొత్తము ఈ 11 శివాలయాలు ఏదైతే ఉన్నాయో జనవరి టైంలో కనుమ గుర్తుంది కదా, కనుమ టైంకి మొత్తం ఈ 11 రుద్రులు ప్రబల తీర్థానికి జగ్గన్న తోటని అయితే తీసుకొస్తారు ఈ విగ్రహాన్ని. అప్పుడు జగ్గన్న తోటలో ప్రబల తీర్థం అంటే చాలా ఫేమస్, మొత్తం చాలామందికి ఆ ప్రబల తీర్థం తెలిసే ఉంటుంది కదా. ఆ ప్రబల తీర్థానికి 11 గుళ్ళని తీసుకొస్తారు అక్కడికి తప్పకుండా. అందుకోసం మీరు ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇలా ఏకాదశి రుద్రులు 11 శివాలయాల మధ్యలో ఈ ప్రబల తీర్థం అనేది ఎందుకు ఉంటుందో ఇది అసలైన స్టోరీ అనమాట. ఇదే అనమాట మొత్తం ఆలయం యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. సో ఒకవేళ ఎవరైనా చదవాలనుకుంటే వీడియో పాస్ చేసి చదవండి. ఇంకా ఇక్కడితోటైతే మన మొసలపల్లి దేవాలయం కూడా కవర్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ దేవాలయంలో అయితే కలుద్దాం మనం. ఇప్పుడు మనం ఏకాదశి రుద్రుల యాత్రలో నెక్స్ట్ గుడికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇర్సమండ్లో అయితే ఉంటుంది. ఈ గుడి పేరు వచ్చేసి ఆనంద రామేశ్వర స్వామి వారి ఆలయం. ఇది వచ్చేసి మీకు కనిపిస్తాం కదా ఇటు సైడ్, ఇదే మొత్తం యాక్చువల్ ఆర్డర్ వచ్చేసి ఏకాదశి రుద్రుల యాత్ర స్టార్టింగ్ నుంచి చివరి వరకు. నాకు చూపించాం కదా మీకు చార్ట్, అలా ఫాలో అయితే కనుక కొంచెం డిస్టెన్స్ టైం రెండు ఎక్కువ అయిపోతాయి. అందుకోసం మీకు దగ్గరగా ఉన్న గుళ్ళని కవర్ చేసుకుని వచ్చేసేయండి, ఇది బెస్ట్. ఈ గుడి వచ్చేసి ఏకాదశి రుద్రుల గుడిలో 3వ గుడి. ఇది వచ్చేసి స్థల పురాణం ప్రకారం రావణ సంహారం తరువాత శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఈ ఊరిలో వారి పుష్పక విమానం కదలకుండా ఉండిపోతుంది. అప్పుడే శ్రీరామచంద్రమూర్తి ఆ పరమేశ్వరుడిని తలుచుకుని ఈ ఊరిలో ఒక శివలింగం ప్రతిష్ఠించమని అడుగగా వెంటనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అప్పుడే వారి విమానం ముందుకి కదులుతుండగా చూసి చాలా ఆనందం పొందుతారు. అప్పుడే శ్రీరాముడి చేత ప్రతిష్ఠించబడ్డది కాబట్టి ఆనంద రామేశ్వరుడిగా, అలాగే అందరికీ ఆనందం ప్రతిష్ఠిస్తారని ఈ గుడికి ఆనంద రామేశ్వరుడిగా ఇక్కడ పేరు చెప్పబడుతుంది. అది ఈ ఆలయం యొక్క స్థల పురాణం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడతోటి ఇర్సమండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ దేవాలయంలో కలుద్దాం మనం. ఇప్పుడు మనం ఒక్కలంకి అయితే వచ్చాము. ఈ ఆలయం పేరు వచ్చేసి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఏకాదశి రుద్రులో ఇది వచ్చేసి 4వ రుద్రుడు. ఇది వచ్చేసి ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ వచ్చేసి. ఈ శివుడికి త్రిపురాంతక రుద్రుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. త్రిపురాంతక చరిత్రలో శివుడు చేసిన రాక్షస సంహారానికి మరి ఇంకా ఏ రాక్షస సంహారం కూడా ఈ సంహారం ముందు చెప్పుకోలేనిది. త్రిపురాసురులు అనగా 3. వాళ్ళు వచ్చేసి తారకాక్షుడు, కమలాక్షుడు, అలాగే దితిన్మాలి. వీళ్ళ తండ్రి అయిన తారకాసుని కుమారస్వామి వధించారు. దానివల్ల ఈ 3 కూడా దేవతల మీద పగబట్టారు. బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సును చేశారు ఆ 3. వీరి తపస్సుకు ముప్పొంగిపోయిన ఆ బ్రహ్మ వీళ్ళని ఒక వరం కోరుకోమంటారు. అప్పుడు వాళ్ళు బంగారం, వెండి, రాగితో చేసిన 3 నగరాలను నిర్మించి అవి అంతరిక్షం మీద తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒకసారి ఈ 3 నగరాలను కలుసుకునేటట్టు, అలా కలుసుకున్నప్పుడు ఎవరైనా ఒక బాణంతో ఈ 3 నగరాలను ధ్వంసం చేస్తారో వారి వల్ల మాత్రమే మాకు మరణం కలగాలని కోరుకుంటారు. వీరు చేసే అకృత్యాలు చాలలేక దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్థిస్తారు. అప్పుడు శివుడు సకల దేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మిస్తారు. ఆ రథానికి సూర్యచంద్రులు చక్రాలుగా, అలాగే బ్రహ్మదేవుడు రథసారథిగా ఉంటారు. మేఘరాజల రషికొండగాను, అలాగే మేరు పర్వతం విల్లుగాను, అనంతనాగు వెంటిగాను, శారదాదేవి వెంటికి కట్టిన గంటగాను, విష్ణుమూర్తి బాణంగాను, అగ్నిదేవుడు బాణపు వనగాను, 4 వేదములు కలిసి 4 గుర్రాలుగాను మారతారు. శివుడు ఆ రథం మీద పార్వతీదేవితో కలిసి బయలుదేరతారు. అప్పుడు ఆ 3 నగరాలకు వెళ్తుండగా రథసారథి అయిన బ్రహ్మ శివుని హెచ్చరిస్తారు. వెంటనే ఆ పరమేశ్వరుడు బాణాన్ని సంధిస్తారు. ఆ బాణానికి ఆ 3 నగరాలు భస్మం అవుతాయి. ఆ సాహసం చేసినందుకు ఆయనకి త్రిపురాంతక రుద్రుడిగా పేరు పొందుతారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. జనరల్గా మారేడు దళం వచ్చేసి 3 ఆకులు ఉంటాయి కదా కలిసి, కానీ ఇక్కడ ఒక్కలంకలో మాత్రం 1, 2, 3, 4, 5 ఆకులు దాకా ఉంటాయి. చూస్తున్నారా? ఇదే ఇక్కడ ఒక్కలంక ఆలయంలో ఉన్న విశిష్టత వచ్చేసి. నెక్స్ట్ మనం మన ఊరి శివాలయమైన రాఘవేశ్వర స్వామి వారి గుడికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ అయితే. వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి ఏకాదశి రుద్రుల గుడిలో 6వది. ఈ గుడి వచ్చేసి స్థల పురాణం ప్రకారం శివభక్తుడు అయిన రావణాసురుడి సంహారం తర్వాత బ్రహ్మత్య పతము నివారణ కోసం అయోధ్యకు వెళ్తున్న శ్రీరాముణ్ణి అగస్త్య మహాముని ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠింప చేశారు. ఈ కాలాగ్ని రుద్రుడే శ్రీరామునికి దివ్య అస్త్రాలను
ఖడ్గాన్ని ప్రసాదిస్తారు. రాఘవునిచే ప్రతిష్ఠింపబడిన వలన ఇక్కడ శివుడు రాఘవేశ్వర స్వామిగా కొలవబడుతున్నారు. అలాగే పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుడికి పరీక్షింపదలిచి కిరాతుని వేషంలో అర్జునుడి ధైర్య పరాక్రమం చూసి పాసు వస్త్రాన్ని ఈ కాలాగ్ని రుద్రుడే ప్రసాదించాడని మరొక పురాణ కథనం కూడా ఉంది. ఇక్కడతోటి మనం ముక్కాల దేవాలయం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం నేదునూరు దేవాలయంలో అయితే కలుద్దాం మనం. ఇదే ఏకాదశ రుద్రుల గుడిలో ఇది చివరి ఆలయం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా నేదునూరులో అయితే ఉంటుంది. ఈ గుడి పేరు వచ్చేసి చెన్నమల్లేశ్వర స్వామి వారి ఆలయం. ఇప్పుడు మనం అయితే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ గుడి ఏకాదశ రుద్రుడి గుడిలో ఇది వచ్చేసి 5వ గుడి. ఈ ఆలయం పేరు వచ్చేసి చెన్నమల్లేశ్వర స్వామివారి ఆలయం. ఈ స్వామి పేరు వచ్చేసి త్రికాగ్నికాళి రుద్రుడు. స్థల పురాణం ప్రకారం 3 మహా అగ్ని హోమ గుండాలలో చేసిన హోమం ద్వారా వచ్చిన ద్రవ్యాలను ఆ పరమేశ్వరుడు ఆలకించి లింగ రూపంలో పొంది త్రికాగ్నికాలుడు అవుతారు. ఈ లింగాన్ని అగస్త్య మహామునిచే గ్రామంలో ప్రతిష్ఠించబడింది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంక ఇక్కడితోటైతే మన ఏకాదశ రుద్రుల టెంపుల్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ అయితే ఐనవేలు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఐనవేలు విఘ్నేశ్వరుడి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే నేదునూరు నుంచి ఐనవేలు ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్స్ ఉంటుంది దరిదాపుల్లో. సో అక్కడికి వెళ్ళి ఇంకా భోజనం చేసేసి ఇంక ఇంటికి వచ్చేస్తాము. సో మనం నెక్స్ట్ అయితే నల్లచెరువు వెంకటేశ్వర స్వామివారి గుడికి అయితే వచ్చాము. యాక్చువల్లీ మేము అనుకున్నది ఏంటంటే నేదునూరు తర్వాత వెంటనే ఐనవేలు వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ ప్లాన్ మళ్ళీ మారింది. నల్లచెరువు వచ్చి మళ్ళీ నల్లచెరువు నుంచి ఐనవేలు వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకోసం ఇప్పుడు మేమైతే నల్లచెరువు అయితే వచ్చాము. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడే మనకి కళ్యాణ మండపం కూడా ఉంటుంది. అండ్ ప్రతి సోమవారం గుడికి వచ్చినప్పుడల్లా చాలా రష్గా బిజీగా ఉంటుంది. ఆదివారం చూసారు మొత్తం చాలా ఖాళీగా ఉంది గుడి అయితే మాత్రం. మీరు గమనించుకున్నట్టయితే కరెక్ట్గా ఆ లోపలే మనకు భోజనాల సెక్షన్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఏం లేవు. ఒక్క శనివారం తప్పితే మిగతా ఒక శనివారం అలాగే ఏదైనా కళ్యాణాలు ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మాత్రం భోజనాలు పెడతారు. మిగతాటప్పుడు అంతా చూస్తారు గుడి అంతా చాలా ఖాళీగా ఉంటుంది. అదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తాం కదా, అదే అనమాట కృష్ణాలయం వచ్చేసి కొత్తది. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది, కనిపిస్తుంది కదా. అండ్ ఇది కూడా మీకు కనిపిస్తుంది చూస్తారు ఎదుర్కొండ. ఇదే వచ్చేసి కృష్ణాలయము. రాజమండ్రిలో ఉంటుంది కదా ఇస్కాన్ టెంపుల్, ఆ టైంలో కడతారని చెప్పి అంటున్నారు. మరి చూడాలి. అండ్ ఇదిగోండి ఇదే మొత్తం లోపల సైడ్ వచ్చేసి మొత్తం ఇదంతా ఇది కన్స్ట్రక్షన్ అయ్యేసరికి కనీసం ఇంకొక 2 to 3 years మినిమం పట్టేలానే ఉంది. మరి చూడాలి. సో ఇదివరకు ఒక అనౌన్స్మెంట్ అనమాట చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఈ వెనకాల వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటే ఈ వెనకాల కృష్ణ ఆలయం అనేది కడతామని చెప్పారు. సో అది ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది అది. సో నా గెస్ ఎంత కాదన్నా మినిమం ఒక 3 to 4 years పట్టేలానే ఉంది. సో ఇంక ఇక్కడితోటైతే మన వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నల్లచెరువు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఐనవేలు అయితే వెళ్తున్నాం. ఇంకా ఐనవేలులో కలుద్దాం మనం. ఫైనలీ మనమైతే ఐనవేలు విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం అయితే వచ్చాము. ఎక్కడ చూస్తున్నారా ఎంత ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది దరిదాపుల్లో. అయినా సరే చూసారా ఎంతమంది జనం ఉన్నారో నిజంగా. లైన్ స్టార్టింగ్ వరకు అయితే ఉన్నారు మొత్తం జనాలు చూస్తున్నారా. ఇక్కడ భోజన సెక్షన్ కోసం ఈ ఎదర వరకు మొత్తం లైన్ అయితే ఉండిపోయింది. ఇంక ఈ భోజనాలు అయ్యేసరికి కనీసం ఇంకో గంట పైమాట పట్టేలా ఉంది ఈ లైన్ చూస్తుంటే. నిజంగా మన ఎదర ఎంతమంది జనం అయితే ఉన్నారో అంతమంది మన వెనకాలే ఉన్నట్టున్నారు. మొత్తం అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అదిగోండి ఈ లోపలికి అంతా ఉన్నారు నిజంగా జనం అయితే. ఫైనల్ భోజనాలు అయితే చేస్తాము, లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పటికే జనాలు అయితే చాలా బీభత్సంగా ఉన్నారు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూస్తున్నారా బీభత్సంగా అయితే ఉన్నారు జనాలు మొత్తం అంతా. ఇంకొకసారి దర్శనం అంటే కనీసం ఇంకా టైం పట్టేసేలానే ఉంది. అందుకోసం మేమైతే దర్శనంకి అయితే వెళ్ళట్లేదు. మరి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా మనమైతే. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే నేను కలుస్తాను. సో ఫైనల్లీ మనం ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఎప్పుడో పొద్దున్న 7 వెళ్ళినాను, ఇప్పుడు 2:30 అయింది. అంటే దరిదాపుల్లో 7 గంటలు జర్నీ చేస్తూనే ఉన్నాము. పొద్దునుంచి దేవుని గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇంకా అయిపోయింది సార్ నా ఓపిక. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.